don't get onboarded. To ex-envoys explain why India should be very wary of Trump's బోర్డ్ ఆఫ్ పీస్. అసలు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ఒకటి కన్స్టిట్యూట్ చేశాడండి ట్రంప్ గారు. దానికి ఎంత అమౌంట్ కట్టాలో తెలుసా? ఉమ్, ఆ, ఎక్కడ రాశాడు? Member states aren't up to them. No reservations as a chapter permitted. Member renewal is at Trump's discretion. 1 billion in cash funds కట్టాలి. 1 billion in cash ఫండ్స్ కట్టిన తర్వాత ఇది 3-year టర్మ్ అంట. 3-year టర్మ్స్ అయిపోయిన తర్వాత అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ మ్యాన్ అంట. ట్రంప్ గారు అప్పుడు ఒప్పుకుంటే మళ్ళీ డబ్బులు కట్టాలా, అప్పుడు ఎంత కట్టాలో చెప్పలేదు. అందులో రిజర్వేషన్స్ ఏం లేవు మనకి. అంటే ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉన్నారో డబ్బులు కట్టి జాయిన్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి ఎటువంటి హక్కులు అధికారాలు ఏమీ లేవు. పూర్తిగా ఆయన ఇష్టం. నేను హర్ట్ అంటాడేమిట్రా నాయనే. ఈజ్ ఎక్స్పాన్షన్ సర్కమ్స్క్రైబ్డ్. వేర్ ఈస్ పాలస్తీనాస్ ఏజెన్సీ? హౌ పర్సనలైజ్డ్ ఈస్ పవర్? వాట్ డస్ 1 billion బై? ఈజ్ ఇట్ ఎ రీకన్స్ట్రక్షన్ కంట్రిబ్యూషన్? దేనికి సమాధానాలు ఎవరి దగ్గర లేవనేదే సయ్యద్ అక్బరుద్దీన్ గారు, జయంత్ ప్రసాద్ గారు రాస్తున్న ఆర్టికల్. అందరూ చదవండి.